స్నేహితులారా, రాత్రి గది నిశ్శబ్దంలో చేతిలో ఫోన్, కాని మనసులో మాత్రం తుఫాను. అన్నీ ఉన్నా ఏదో ఖాళీ. బయట నవ్వుతున్నా లోపల భారమే. ఒక్క ప్రశ్న మీ మనసులో మోగుతోందా? నేను ఎందుకు సంతోషంగా లేను? అలా అయితే మీరు ఒంటరిగా లేరు. ఈరోజు వీడియో వినండి. జీవితం మారకపోవచ్చు, కానీ మీ దృక్పథం ఖచ్చితంగా మారుతుంది. మీరు ఈ ఛానల్కి కొత్త అయితే తెలుగు లైఫ్ నీతి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు ఉండండి, ఎందుకంటే చివర్లో మీ ఆలోచనను పూర్తిగా మార్చే బోనస్ పాయింట్ ఉంది. 1. కారణం లేకుండా ఏదీ జరగదు. చాణక్యుడన్నాడు, జీవితంలో ఏదీ యాదృచ్ఛికం కాదు, ప్రతిదీ పాఠమే. ఈరోజు మీరు బాధలో ఉండవచ్చు, కానీ ఆ బాధ రేపటి బలానికి పునాది. గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని బలహీనులను చెయ్యడానికి పరీక్షించడు, బలంగా మార్చడానికి పరీక్షిస్తాడు. ఈరోజు కనిపించని కారణం రేపు స్పష్టంగా కనిపిస్తుంది. నమ్మండి, ప్రతిదీ మీకోసమే జరుగుతోంది, మీకు వ్యతిరేకంగా కాదు. 2. పోలిక ఆపిటేని శాంతి. మీ పక్కింటివాడు కొత్త టీవీ కొంటే మీ పాత టీవీ చెడ్డదైపోతుందా? లేదు, కానీ మీ మనసు అలా అనిపించేలా చేస్తుంది. చాణక్య నీతి: తమను తాము తమతో పోల్చుకునేవారే నిజంగా శాంతంగా ఉంటారు. ఈ ప్రపంచంలో ఎప్పుడూ ఎవరో మీకంటే ముందు ఉంటారు, కానీ మీరు ఎప్పుడూ మీతోనే పోటీపడండి. గుర్తుంచుకోండి, డబ్బుతో కొన్న ఆనందం అద్దె ఆనందం మాత్రమే. 3. ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీరు మిమ్మల్ని మీరు గౌరవించకపోతే ప్రపంచం కూడా గౌరవించదు. మీరు చేసే పని, మీ ప్రయాణం, మీ పోరాటం అన్నీ ప్రేమించండి. ఎవరైనా మిమ్మల్ని తగ్గించి మాట్లాడితే మీ విలువ తగ్గదు. చాణక్యుడన్నాడు, ఇతరుల అభిప్రాయం మీ జీవిత సత్యం కాదు. మీతో చెప్పుకోండి, నాలో ఏ తప్పూ లేదు, నేను నేర్చుకుంటున్నాను. 4. నెగటివ్ వ్యక్తులను విస్మరించండి. కొంతమంది చీకటి మేఘాల్లా ఉంటారు. వాళ్ల పని మీ వెలుగును కప్పేయడం. వారితో వాదించకండి, వారిని మార్చడానికి ప్రయత్నించకండి, విస్మరించండి. ఒక చెవితో వినండి, మరో చెవితో బయటకు పంపండి. గుర్తుంచుకోండి, ప్రతిస్పందించకపోవడం కూడా ఒక శక్తివంతమైన సమాధానం. 5. బిజీగా ఉండండి. ఖాళీ మనసు ఈక్వల్స్ టు దుఃఖం కర్మాగారం. బాధలో ఉన్నప్పుడు పని చెయ్యండి, చదవండి, వ్యాయామం చెయ్యండి, మీ కలల కోసం కదలండి. చాణక్య నీతి: చర్య మనస్సును స్థిరంగా ఉంచుతుంది. బిజీగా ఉండండి, బాధ పారిపోతుంది. 6. అంచనాలను తగ్గించండి. చాలా బాధలు ప్రమాదాల వల్ల రావు, మన అంచనాల వల్ల వస్తాయి. గుర్తుంచుకోండి, అందరూ మీలాగా ఆలోచించరు, అందరూ మీ హృదయం అంత స్వచ్ఛంగా ఉండరు. చాణక్యుడన్నాడు, అంచనాలను నియంత్రించినవాడు తన దుఃఖంలో సగం గెలిచాడు. తక్కువ ఆశించండి, ఎక్కువ అంగీకరించండి. 7. ఒంటరిగా ఉండడం నేర్చుకోండి. మీరు మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకోలేకపోతే ఎవరూ మీ ఆనందాన్ని శాశ్వతం చేయలేరు. ఫోన్ లేకుండా, శబ్దం లేకుండా కొద్దిసేపు మీతో ఉండండి. అప్పుడు మీరు తెలుసుకుంటారు, సమాధానాలు బయట కాదు, లోపలే ఉన్నాయి. బోనస్ పాయింట్: మీ మనసు తలుపులను కాపాడుకోండి. మీరు చూసేది, వినేది, చదివేది మిమ్మల్ని నిర్మిస్తుంది. చెడు ఆహారం తిననట్లే చెడు ఆలోచనలు కూడా తినకండి. తక్కువ నెగటివ్ వార్తలు, ఎక్కువ పాజిటివ్ కంటెంట్. గుర్తుంచుకోండి, మనసును నియంత్రించేవాడే జీవితాన్ని నియంత్రిస్తాడు. చాణక్య. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక్క క్షణం తీసుకొని లైక్ చేయండి. మీ జీవితంలో ఇలాంటి ఆలోచనలు అవసరమైన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని చాణక్య నీతి, లైఫ్ విజ్డమ్, మోటివేషన్ వీడియోల కోసం తెలుగు లైఫ్ నీతి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. గుర్తుంచుకోండి, ఆనందం బయట నుంచి కాదు, లోపలి నుంచే ప్రారంభమవుతుంది. తర్వాత వీడియోలో కలుద్దాం.